రే బిట్ కాయిన్ వాల్యూ మళ్ళీ పెరిగిందిరా. ఇప్పుడు ఒక బిట్ కాయిన్ వాల్యూ $99,000 అంటే మన లెక్కలో 83 లక్షలంట. ఇలా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ జరుగుతోంది. ఇంతలో మూడో వాడొచ్చి అసలు ఈ బిట్ కాయిన్ అంటే ఏంటి అని అడిగితే అది క్రిప్టో కరెన్సీరా అని ఆన్సర్ ఇచ్చారు. అవునా, అసలు కాన్సెప్ట్ ఏంటి అని ఇంకో క్వశ్చన్ రాగానే ఆ ఇద్దరు రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే బిట్ కాయిన్ అనేది ఓ క్రిప్టో కరెన్సీ అని, దాని విలువ లక్షల్లో ఉంటుందనే విషయాలు తప్ప అంతకు మించి వారికి ఏమీ తెలియదు. అందుకే ఈరోజు బిగ్ స్టోరీలో అసలు ఈ బిట్ కాయిన్ కాన్సెప్ట్ ఏంటి, ప్రపంచంలో ఎన్ని బిట్ కాయిన్స్ ఉన్నాయి, బిట్ కాయిన్ మైనింగ్ అంటే ఏంటి మొదలైన విషయాలు తెలుసుకుందాం. వాట్ ఈస్ బిట్ కాయిన్? ఇదో క్రిప్టో కరెన్సీ. బ్లాక్ చైన్ టెక్నాలజీతో రన్ అయ్యే ఈ క్రిప్టో కరెన్సీ 2008లో లాంచ్ అయింది. సాతోషి నకమోటో పేరుతో ఓ అజ్ఞాత వ్యక్తి లేదా ఓ ఆర్గనైజేషన్ ఈ క్రిప్టో కరెన్సీని లాంచ్ చేశారు. అయితే ఆ పర్సన్ లేదా ఆర్గనైజేషన్ ఎవరనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ట్రాన్సాక్షన్స్ లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో ఈ క్రిప్టో కరెన్సీని డిజైన్ చేశారు. బిట్ కాయిన్ మైనింగ్ ద్వారా ఈ క్రిప్టో కరెన్సీ జనరేట్ అవుతుంది. దీన్నే క్రిప్టో మైనింగ్ అని కూడా అంటారు. అసలు ఈ మైనింగ్ కాన్సెప్ట్ ఏంటి? డీసెంట్రలైజ్డ్ కంప్యూటర్ నెట్వర్క్ పై ఈ బిట్ కాయిన్ కాన్సెప్ట్ రన్ అవుతూ ఉంటుంది. అంటే దీని సర్వర్స్ ఒకే చోట ఉండవు. బ్లాక్ చైన్ లో ట్రాన్సాక్షన్ డేటా రికార్డ్ అయిందంటే అది పర్మనెంట్ గా ఉండిపోతుంది. సో ఈ డేటాకి సంబంధించి కొన్ని సెట్ ఆఫ్ ఫైల్స్ ని ఓ బ్లాక్ అని అంటారు. అది వ్యాలిడేట్ అయ్యి కంప్లీట్ అయ్యాక ప్రీవియస్ డేటా సహా కొత్త డేటాతో మరో బ్లాక్ తయారవుతూ ఉంటుంది. దీనిని నిర్వహించే వారిని మైనర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇక బిట్ కాయిన్ కాన్సెప్ట్ లో ఇలా సక్సెస్ఫుల్ గా బ్లాక్స్ అరేంజ్ చేయగలిగినప్పుడు బిట్ కాయిన్స్ జనరేట్ అయ్యి వాటిని మైనర్స్ కు రివార్డ్ గా ఇస్తారు. ఈ ప్రాసెస్ ని బిట్ కాయిన్ మైనింగ్ అని అంటారు. అసలు ఎన్ని బిట్ కాయిన్స్ ఉంటాయి? మైనర్స్ పర్ఫెక్ట్ గా ఓ బ్లాక్ ని అరేంజ్ చేయగలిగినప్పుడు వాళ్ళకి రివార్డ్స్ వస్తాయని చెప్పుకున్నాం కదా. బిట్ కాయిన్ కాన్సెప్ట్ లాంచ్ అయిన కొత్తలో ఆ రివార్డ్స్ మొత్తం 50గా ఉండేవి. అంటే ఒక బ్లాక్ క్రియేట్ చేసినందుకు 50 బిట్ కాయిన్లు రివార్డ్ గా వచ్చేవి. అయితే ఇందులో తిరకాసుంది. ఈ బిట్ కాయిన్ జనరేషన్ అన్లిమిటెడ్ కాదు. ప్రతి 2,10,000 బ్లాక్స్ కు ఈ రివార్డ్స్ సగం తగ్గుతాయి. అందుకే ప్రస్తుతం ఈ రివార్డ్ అమౌంట్ 3.125 బిట్ కాయిన్లుగా ఉంది. భవిష్యత్తులో ఇది మరింత తగ్గొచ్చు. 21 మిలియన్ల బిట్ కాయిన్లు మాత్రమే జనరేట్ అయ్యేలా మేకర్స్ ఈ కాన్సెప్ట్ ని డిజైన్ చేశారు. ఇప్పటికే 19.8 మిలియన్ బిట్ కాయిన్లు సర్క్యులేషన్ లోకి వచ్చేసాయి. 2140కి ఈ 21 మిలియన్ బిట్ కాయిన్ల లిమిట్ అయిపోతుందని అంచనా. బిట్ కాయిన్ డిమాండ్ ఫ్యూచర్ లో తగ్గకుండా ఉండేందుకే ఇలా లిమిటెడ్ కాన్సెప్ట్ ను డిజైనర్స్ అప్లై చేశారట. అలా జనరేట్ అయిన బిట్ కాయిన్ ను క్రిప్టో ఎక్స్చేంజెస్ ద్వారా ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తుంటారు. ఇక మైనర్లకు ట్రాన్సాక్షన్ ఫీజు ద్వారా ఆదాయం వస్తూ ఉంటుంది. అంటే బ్లాక్ చైన్ లో ఓ ట్రాన్సాక్షన్ చేయాలంటే కొంత ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది. అలా ఎక్కువ మొత్తంలో ఎవరు చెల్లిస్తే వారి ట్రాన్సాక్షన్స్ ని త్వరగా క్లోజ్ చేస్తుంటారు మైనర్లు. అయితే ఈ క్రిప్టో మైనింగ్ కు పవర్ఫుల్ సిస్టమ్స్, తగిన సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ వంటివి కావాలి. ఈ సెటప్ కోసం సుమారు $10,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రైస్ వాలిటాలిటీ క్రిప్టో కరెన్సీ కాన్సెప్ట్ లో ఉన్న అతిపెద్ద రిస్క్. బిట్ కాయిన్ ధరలో ఫ్లక్చుయేషన్స్ ఉండడం వల్ల వీటి ట్రేడింగ్ హై రిస్క్ తో కూడుకున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇది వంటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.